చేరి వచ్చిన దేవుని ప్రియులైన మీ అందరికీ మొదటగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేసుకుంటూ ఈ 4 దినాల సభలలో మొదటి దినపు సభలో మొదటి అంశము దేవుని ఆలయములో అపవాది సింహాసనము అనే ఒక అంశం మీకు ఇవ్వబడినటువంటి ఆ పత్రికలలో మీరు చూశారు. దేవుని ఆలయములో అపవాది సింహాసనం. ప్రియులారా, ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన అంశంతో ఈ సభ ప్రారంభమవుతుంది కనుక ఏ రోజు సభ మిస్ అయినా మీరు ఆ రోజు అంశాన్ని మీరు పోగొట్టుకుంటారు. కనుక తప్పనిసరిగా ఈ 4 రోజులు సభలకు హాజరై 4 అంశాలపై చక్కటి అవగాహన మీరు పొందుకోవాలి అని మనస్ఫూర్తిగా మరొక్కసారి మిమ్మల్ని కోరుకుంటూ, దేవుని ఆలయం అపవాది సింహాసనం. దేవుని ఆలయం ఏంటి? అపవాది సింహాసనం ఏమిటి? ప్రతి మనిషి, మరి ముఖ్యముగా క్రైస్తవులైన వారు చాలా జాగ్రత్తగా వినవలసిన, ఆలోచించవలసిన ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం అని చెప్పాలి. ప్రపంచంలో 800 కోట్ల మందికి పైగా మనుషులు ఈరోజు బ్రతుకుతుంటే 800 కోట్ల మంది మనుషులకు జన్మనిచ్చిన, బ్రతుకునిచ్చిన, వారికి జీవితాన్నిచ్చింది ఒకే ఒక్కడు, ఆయనే దేవుడు. ఈ భూమి మీద మనిషిగా మనం వచ్చాము అంటే కారణం దేవుడే. దేవుడు లేకపోతే మనిషి లేడు, దేవుడు లేకపోతే సృష్టి లేదు అన్నది ఎంత నిజమో, దేవుడు లేకపోతే మనకి ఈ జీవితం లేదు. అంటే ఈరోజు నా ఈ జీవితానికి దేవుడు కారణమా? అవును. ఒకసారి మన ఈ జీవితాన్ని, లేదా ఈ దేహాన్ని, ఈ శరీరాన్ని, దీని నిర్మాణం, దీని సృష్టిని గురించి మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఈ దేహం వెనుక, ఈ శరీర నిర్మాణము వెనుక ఒక మానవాతీతమైనటువంటి శక్తి ఉంది. ఆ మానవాతీతమైన ఆ శక్తే దేవుడు అని బైబిల్ చెప్పింది. దేవుడే ఈ దేహాన్ని నిర్మిస్తున్నాడా? దేవుడే ఈ శరీర నిర్మాణము వెనుక ఆయనే ఉన్నాడా అనే ఈ సందేహానికి ముందుగా కొన్ని మాటలతో మనం ముందుకు వెళదాం. క్రీస్తుకు ముందు 1000 సంవత్సరాల కాలంలో భక్తుడు, రాజు, ఒక చక్కని గాయకుడు, ఒక చక్కని సంగీత విద్వాంసుడు, ఒక చక్కని రచయిత దావీదు గారు. ఆయన వ్రాసినటువంటి ఒక అద్భుతమైన కీర్తన 139వ కీర్తన. ఆ కీర్తన 139వ కీర్తన. హమ్మింగ్ వస్తుంది. 139వ కీర్తన. ఆ 139వ కీర్తనలో మనం చదువుకుంటున్నాం చూసారా, 150 కీర్తనలు. ఈ 150 కీర్తనలలో ఎక్కువ భాగం, అధిక భాగం రచించిన వాడు దావీదు. అయినా సంతోష సమయంలో కొన్ని కీర్తనలు, దుఃఖకరమైనటువంటి సందర్భాలలో మరికొన్ని కీర్తనలు, ఆపదలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, మనుషులంతా తనను విడిచినప్పుడు,
మోసం చేసినప్పుడు చివరికి తన రక్తం పంచుకొని పుట్టిన తన కొడుకు తనకు విరోధి అయి తనకు శత్రువుగా మారిన వేళ, శత్రువులు తనను తరుముతున్న సమయంలో, తను పాపం చేసి పశ్చాత్తాపపడుతున్న వేళ అనేకమైనటువంటి కీర్తనలు రాశాడు. అవన్నీ ఈ 150 కీర్తనలలో మనం చదువుకుంటూ ఉంటాం. ఆయన రాసినటువంటి ఈ కీర్తనలలో ఒకటి 139వ కీర్తన. ఈ కీర్తనలో లేదా ఈ పాటలో తన జన్మను గూర్చి, తన పుట్టుకను గూర్చి మాత్రమే కాదు, ప్రతి మనిషి యొక్క జన్మను గూర్చి, ప్రతి మనిషి పుట్టుకను గూర్చి మాట్లాడుతున్నట్లుగా మనం చదువుకుంటాం. ఒకసారి ఈ 139వ కీర్తనలో 139వ కీర్తన 14వ వచనంలో, నీవు దానికి ముందు 13వ వచనాన్ని చూద్దాం. 139వ కీర్తన 13వ వచనంలో, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఈ మాట మాట్లాడుతున్న వ్యక్తి, చెప్పాను కదా సామాన్యమైన వ్యక్తి కాదు అని. ఆ రోజు ఆయన మాట్లాడుతున్న సమయానికి శాస్త్రము లేదు, శాస్త్రవేత్తలు అంతకన్నా లేరు. శరీర నిర్మాణ శాస్త్రమా లేదా అందులో పిండోత్పత్తి శాస్త్రమా, ఏ శాస్త్రము ఇంకా రాకమునుపు, ఏ శాస్త్రవేత్త ఇంకా పుట్టక మునుపే సుమారు నేటికి 3000 సంవత్సరాల క్రితం, 3000 సంవత్సరాల క్రితం నేటికి ఆయన మనిషి పుట్టుకను గూర్చి, మరి ముఖ్యముగా మానవ దేహాన్ని గూర్చి, నిర్మాణమును గూర్చి ఆయన మాట్లాడుతున్న ఒక అద్భుతమైనటువంటి మాట మనం చదువుతున్నటువంటి ఈ మాట, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నన్ను నిర్మించిన వాడవు నీవు. నా దేహం, నా ఈ శరీరం, ఇది ఒక నిర్మాణం. ఈ నిర్మాణాన్ని చేసినది నీవే. నిర్మాణము, సహజంగా ఈ నిర్మాణము అనేటువంటి ఈ పదం చిన్ని వాటికి ఉపయోగించే పదం కాదు. ఇది ఒక టెంట్ నిర్మించారు అనరు, టెంట్ వేసుకున్నారండి అంటారు. అది ఒక షెడ్ వేసుకున్నారండి అంటారు, ఒక గుడిసె వేసుకున్నారండి అంటారు. నిర్మాణము అంటే అవి మెగా కన్స్ట్రక్షన్స్, గొప్ప గొప్ప వాటికి ఉపయోగించేటువంటి పదం నిర్మాణము అనేటువంటి ఈ పదం. ఇక్కడ అలాంటి ఈ పదాన్ని ఈ శరీరం కొరకు ఉపయోగిస్తున్నాడు అనంటే, ఈ శరీరము, ఈ దేహం, ఇది సామాన్యమైనది కాదు. ఇది సులువుగా జరిగిపోయేది కాదు. ఇది దేవుడు చేసింది, లేదా దేవుడు నిర్మించినటువంటి ఒక మహా కట్టడం అంటామా, మహా నిర్మాణం అంటామా, ఒకసారి ఆలోచించండి. ఫ్రాన్స్లో ఈఫిల్ టవర్ అనేది ఒక నిర్మాణం. అది ప్రపంచ వింతలలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యాత్రికులు ఆ నిర్మాణాన్ని, ఆ కన్స్ట్రక్షన్ చూడటానికి వెళుతుంటారు. దాన్ని చూసి ఆశ్చర్యపోతుంటారు. దాని ముందు ఫోటోలు దిగుతుంటారు. కారణం, అది ఒక వింతైనటువంటి నిర్మాణం, ఒక అద్భుతమైన నిర్మాణం అది. అలానే
దుబాయ్లో బుర్జ్ ఖలీఫా ఎత్తైన, ప్రపంచంలోనే ఈరోజు అది ఎత్తైనటువంటి భవనంగా ఈరోజు కనబడుతుంది. సుమారు 160 అంతస్తులకు పైగా. ఆ నిర్మాణం మానవ జ్ఞానానికి ప్రతీకగా కనబడుతుంది ఈరోజు. ఎలా కట్టారు దీనిని, ఎలా నిర్మించారు దీనిని చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడవలసిందే. అంత గొప్ప నిర్మాణం అది. అవును, మనిషి కట్టింది ఆ నిర్మాణం. మరి దేవుడు నిర్మించిన నిర్మాణం నీ దేహం, మన శరీరం. ఇది దేవుడు నిర్మించినటువంటి నిర్మాణం. అదే చెప్తున్నాడు, నా అంతరింద్రియములను నీవే కలుగ చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఎందుకంటే నా తల్లి గర్భములోనే నేనున్నాను. కానీ నా తల్లికి తెలియదయ్యా, లోన ఉన్నది నేను అని, లోన ఎదుగుతున్నది నేను అని, లోన నిర్మించబడుతున్నది నేనేననేటువంటి ఆ సంగతి ఏ తల్లి గర్భములో నేను ఉన్నానో ఆ తల్లికి తెలియదు. ఎదుగుతున్నది నేనే అయినప్పటికీ, నిర్మించబడుతున్నది నేనే అయినప్పటికీ, ఉన్నది నేనే అయినప్పటికీ, మోసినది ఆ తల్లే అయినా ఆ తల్లికి తెలియదు. ఇక తల్లికే తెలియనటువంటి ఈ సంగతి తండ్రికి తెలిసే అవకాశం ఉందా? తండ్రికి తెలియదు. తండ్రికి తెలియక, ఇటు తల్లికి తెలియక, అలానే నాకు తెలుసా అయ్యా? నాకు తెలియదు. నాకు తెలియదు, నా తల్లికి తెలియదు, నా తండ్రికి అంతకన్నా తెలియదు. మరి తెలిసి జరిగింది అది కేవలము మీకు మాత్రమే. కారణం మీరే కదా నిర్మాణకులు, నిర్మించిన వారు మీరు కనుక. అదే ఆ భక్తుడు మాట్లాడుతున్న మాట 139వ కీర్తనలో ఇప్పుడు మనం చదువుకున్నామే, నా అంతరింద్రియములను నీవే కలుగ చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవు నిర్మించావు. దేవుడు నిర్మించిన ఒక అద్భుతమైన, ఒక ఆశ్చర్యకరమైన నిర్మాణం నీవు ధరించుకున్న ఈ దేహము, ఈ శరీరము అనేటువంటి సంగతి ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ దేహాన్ని చూసిన ప్రతి క్షణం, ఈ శరీరాన్ని చూస్తున్న ప్రతి క్షణం మనకు జ్ఞాపకం రావలసింది, మనం జ్ఞాపకం చేసుకోవలసింది ఆయన్ని. దేవుడు చేసిందా ఇది? అవును, దేవుడు చేసింది. కాబట్టే ప్రపంచంలో ఎవ్వరూ దీనిని మరలా చేయలేకపోతున్నారు. ఈరోజు మనిషి ఎంత ఎత్తుకెదిగాడో, మానవ జ్ఞానం ఎంత డెవలప్ అయిందో మీకు తెలియంది కాదు. టెక్నాలజీ, సాంకేతిక రంగంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు ఈరోజు మనం చూస్తున్నాం. ఒకప్పుడు అసాధ్యం అనుకున్నవి ఈరోజు మనిషి సుసాధ్యం చేసుకున్నాడు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన ఏ చిన్ని సంఘటన జరిగిన మరుక్షణములో ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతుంది. ఈరోజు ఎంత ఎదిగాం కదా, ఎంత ఎదిగింది కదా సైన్స్. భూమి మీదనే ఉన్నటువంటి మనిషి అంతరిక్షంలో ఏం జరుగుతుందో చూడగలుగుతున్నాడు, చెప్పగలుగుతున్నాడు అని అంటే ఏంటండి ఆ జ్ఞానం? భూమి మీద నుంచి మనిషి అంతరిక్షంలోనికి ఎన్నో ఉపగ్రహాలను పంపగలుగుతున్నాడు, చివరికి తానే వెళ్ళగలుగుతున్నాడు అంటే అంతరిక్షంలోనికి. నిజంగా మానవ మేధస్సు అది ఎంతగా ఎదిగిందో, మానవ మేధస్సు ఎంత గొప్పదో మనం అర్థం చేసుకుంటే, ఎంత ఎదిగినటువంటి మనిషి సాంకేతికంగా ఈ శరీరములో ఏ ఒక్క అవయవాన్ని ఈరోజు వరకు మనిషి చేయలేకపోయాడు అంటే మీరు ఆలోచించండి.
ఈఫిల్ టవర్ కట్టగలిగాడు, హ్యాంగింగ్ గార్డెన్స్ కట్టగలిగాడు, చైనా వాడు చుట్టూ గోడ కట్టుకోగలిగాడు, 160 అంతస్తుల భవనాన్ని కట్టుకోగలిగాడు, తాజ్మహల్ని నిర్మించగలిగాడు, అంతరిక్షంలోనికి వెళ్ళగలిగాడు, సముద్ర గర్భంలోనికి వెళ్ళగలిగాడు. ఎన్నో చేసిన మనిషి, ఎక్కడికో వెళ్ళగలిగిన మనిషి ఒక్కసారి తన దేహాన్ని, తన దేహంలో ఉన్న ఏ ఒక్క అవయవాన్ని ఈరోజు వరకు మనిషి చేసుకోలేకపోతున్నాడంటే కారణం ఇది దేవుని పని. ఈ దేహం దేవుని చేతి కష్టం. అందుకే యెహోవా ఇల్లు దేవుడు కట్టించాలి, దేవుడు కట్టాలి. దీనిని దేవుడు కాక మరి ఎవరు కట్టినా ఈ దేహం ఫెయిల్ అయిపోతుంది, సక్సెస్ అవ్వదు. అంటే దేవుడే కట్టాలా, దేవుడే చెయ్యాలా దీనిని? అవును, దేవుడే కట్టాలి, దేవుడే చెయ్యాలి అని అనుకున్నాడు. ఇంకొక మంచి మాట యోబు గ్రంథంలో 10వ అధ్యాయంలో మాట్లాడుతూ, యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో, యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూడగలిగితే ప్రియులారా, యోబు గ్రంథం 10:8లో నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి చెప్తున్నాడు భక్తుడు. అయ్యా, నీ హస్తాలేనయ్యా నాకు అవయవ నిర్మాణము చేసింది. అంటే నా అవయవం, నాలోని ప్రతి అవయవం నీ చేతుల కష్టం, నీ చేతులతో నిర్మించబడినది. ప్రియులారా, ఎందుకు ఈ సంగతిని మీకు ఇంతగా జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఈ దేహం, ఈ శరీరం ఇది సాక్షాత్తు దేవునిది, దేవుని నిర్మాణం, ఇది దేవుని సృష్టి, దేవుని చేతి పని. మనం అనుభవించే ఈ ప్రకృతి, మనం అనుభవించే ఈ సృష్టి, మనం అనుభవించే ఈ విశ్వం మాత్రమే కాదు, ఈ విశ్వములో గొప్పవాడనుకుంటున్న మనిషి యొక్క నిర్మాణం, మనిషి దేహం యొక్క నిర్మాణము కూడా అది దేవుని సృష్టి, దేవుని చేతి పని అన్న విషయాన్ని మీరు ముందుగా గ్రహించాలి. ఇది దేవుని చేతి పని, ఈ దేహం దేవుడు కట్టుకున్నది, ఈ దేహం. ఇంకొక మాట, యెషయా గ్రంథం 41వ అధ్యాయం, ఒకసారి ఆ మాట కూడా మనం చూడగలిగితే, యెషయా గ్రంథం 44వ అధ్యాయం, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనంలో, యెషయా గ్రంథం 44వ అధ్యాయము 2వ వచనములో, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడు అన్నాడు. నిన్ను సృష్టించాడా, నిన్ను నిర్మించాడా, నీకు సహాయం చేశాడా? ఆ మాటలు చూడండి ఎలా ఉన్నాయో. దేవుడు నిన్ను సృష్టించాడు, దేవుడు నిన్ను నిర్మించాడు. నీవు తల్లి గర్భములో ఉంటుండగా, తల్లి గర్భములో ఒక నీటి తొట్టిలో, అదే ఉమ్మ నీరులో నువ్వు ఉన్నావు. మనం అమ్మ కడుపు అనగానే, అమ్మ కడుపులోన ఒక నీటి తొట్టి ఉంటుంది, ఆ నీటి తొట్టిలో నీవు ఉన్నావు. ఆ నీటి తొట్టిలో ఉన్నటువంటి నీవు 9 నెలల పాటు ప్రాణంతో ఎలా ఉండగలిగావు? ఊపిరితో ఎలా ఉండగలిగావు? జీవంతో ఎలా ఉండగలిగావు? ఎలా బ్రతకగలిగావు? అంటే చెప్తున్నాడు, నీవు చావకుండా, నీ ప్రాణం పోకుండా నిన్ను ఊపిరితో ఉంచినవాడు దేవుడు. అందుకే నీకు సహాయము చేయువాడు. తల్లి గర్భములో ఆయన చేతులు నీకు అవయవ నిర్మాణము చేశాయి, ఆయన చేతులే నిన్ను సృష్టించాయి, ఆయనే తల్లి గర్భంలో నీకు సహాయం చేశాడు. దేవుని సహాయము వలన
ఒక చక్కని అవయవాలతో కూడిన దేహముతో ఈ భూమి మీదకి వచ్చిన నీవు, నేను ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న 800 కోట్ల మంది మనుషుల ఈ దేహాలు, మనుషుల ఈ శరీరాలు దేవుడు కట్టుకున్నవి అయితే, దేవుడు కట్టుకున్న ఈ దేహాలు దేని కొరకు? దేవుడు నిర్మించుకున్నటువంటి శరీరం దేని కొరకు నిర్మించుకున్నాడు? ఎవరు ఆలోచన చేయగలుగుతున్నారు చెప్పండి ఈరోజు? అసలు ఎప్పుడైనా ఈ శరీరము దేవుడు నాకు ఇచ్చింది, దేవుడు సృష్టించింది, దేవుడు నిర్మించింది అంత ఆలోచన ఏ రోజైనా నీ మనసుకు వచ్చిందా అని అడుగుతున్నాను. ఎన్ని మార్లు అద్దంలో ఈ దేహాన్ని మీరు చూడలేదు చెప్పండి? ఎన్ని మార్లు ఈ దేహాన్ని గురించి, శరీరాన్ని గురించి మీరు మాట్లాడుకోలేదు, ఆలోచించుకోలేదు? కాస్త లావైపోతున్నారు అనగానే వెంటనే చూసుకొని, లేదండి ఈ మధ్యలో కాస్త లావైపోతున్నాను, తగ్గాలి. లావైపోతున్నామని ఎవరో అనేటప్పటికీ తగ్గాలనుకున్నావే కానీ అసలు ఈ దేహం ఎక్కడిది, ఎవరిచ్చినది, ఎలా వచ్చినది అన్న ఆలోచన చేశావా? ఆకలవుతుంది అని ఆకలి తీర్చుకోవటం కొరకు ఏం తినాలని ఆలోచించావే కానీ అసలు ఇంతకు తినటానికి ఈ దేహములో నోరేంటి, నోటిలోకి వెళ్ళినటువంటి ఆ ముద్ద అన్నవాహికగుండగా జీర్ణాశయములోనికి వెళ్ళటం ఏంటి, జీర్ణాశయంలోనికి వెళ్ళినటువంటి ఆహారం 3 గంటల్లో మళ్ళీ అరిగిపోవటం ఏంటి? అసలు ఈ సిస్టమ్స్ ఏంటి, ఎలా పనిచేస్తున్నాయి అని ఏ రోజైనా నీ దేహాన్ని గురించి, నీ శరీరాన్ని గురించి, దాని నిర్మాణం గురించి ఏ రోజైనా ఆలోచించావా? ఎవరంటే ఆలోచిస్తున్నారు? చేతులు చూసి చేతులకు ఏం తొడగాలని ఆలోచన, దేహాన్ని చూసి దేహానికి ఏ వస్త్రాలు కొనాలని ఆలోచన, కాళ్ళు పాదాలు వీటికి ఏ చెప్పులు ఏ షూ ధరించాలన్న ఆలోచన. ఏమండి, ఎంతసేపు శరీరములోని అవయవాలు, ఈ అవయవాలను చూస్తున్న ప్రతి క్షణం వీటికి ఏం తక్కువయ్యాయని, వీటికి ఏం అవసరమని అవసరాలు తీర్చుకోవటం కోసం ఆలోచించావే తప్ప అవయవాలను ఇచ్చాను ఆ దేవుడు ఎందుకు ఇచ్చాడు అని, ఈ దేహ నిర్మాణం వెనక ఆయన సంకల్పం ఏంటని ఎవరండి ఆలోచించగలుగుతున్నారు చెప్పండి? ఇది ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నావు? ఈ దేహం దేవుడు నీకు ఇవ్వటంలో ఆయన ఉద్దేశం ఏంటి? ఒకసారి క్రొత్త నిబంధన బైబిల్లో యేసుప్రభుల వారు వచ్చిన తర్వాత ఇవ్వబడిన నిబంధన యేసుప్రభుల వారి ద్వారా, అది క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధనలో ఈ దేహం ఎందుకో, ఈ దేహాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో అనే ఆ విషయాలను గురించి మాట్లాడుతున్నప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు అనే ఆ మహనీయుడు ఒకనాడు కొరింథీ అనేటువంటి సంఘానికి లేఖ రాస్తూ, అందులో కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో మొదటి మాటలో ఏమంటున్నాడో ఒక్కసారి ఆ మాటను చూద్దాం. ఒక్కసారి మొదటి మాటను మాత్రమే. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 19లో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి అన్నాడు. చూడండి, దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది, మీది కాదు. ఈ దేహం మీది కాదు, దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. మరలా చెప్తున్నాను, ఈ దేహం మీది కాదు, ఈ దేహం మనది కాదు. ఈ దేహానికి ధరించుకున్నావే వస్త్రాలు, అవి నీవి కావచ్చు. నువ్వు ధరించుకున్న బంగారం నీది కావచ్చు. ఇంకా ధరించుకున్న వస్తువులు అవి నీవి కావచ్చు. నీ దేహానికి నీవు ధరించుకున్న ప్రతిదీ నీదేమో, కానీ ఈ దేహం నీది కాదు. అసలు దేహమే లేకపోతే వస్త్రాలు ఎందుకు? దేహమే లేకపోతే వస్తువులు ఎందుకు?
ఏమండి అంతే కదండి, చెయ్యి ఉంది వేలు ఉంది కనుక ఉంగరం పెట్టావు. అసలు వేలే లేకపోతే? చెయ్యి ఉంది కనుక వాచి పెట్టావు. చెయ్యలేదు, ఎక్కడ పెడతావు వాచి? ఎవరైనా ఉంగరం తీసుకొస్తే పొంగిపోతుంటావు, నా కోసం ఉంగరం తెచ్చాడండి అని. తెచ్చిన ఉంగరానికి ఇంతైతే ఆ ఉంగరాన్ని ధరించుకుంటున్నావే ఆ వేలు, అదెంత గొప్పది. నేను అడుగుతాను, నీకు ఉంగరం కావాలా వేలు కావాలా? ఏది కావాలి, ఉంగరమా వేలా అంటే ఏమంటావు? వేలు కావాలి నాకు, ఉంగరం లేకపోయినా పర్వాలేదు. మరి ఉంగరం ఇచ్చిన వానికే ముద్దులు పెడుతుంటే వేలిచ్చిన దేవుడి సంగతి ఏంటి? చేతికి వాచి ఇచ్చిన వాడే గొప్పడు అనుకుంటే చెయ్యి ఇచ్చిన వాడి సంగతి ఏంటి? మెడలో గొలుసు తెస్తేనే ఇంత ప్రేమను పొంగిపోతుంటే అసలు అదే లేకపోతే? ఇప్పుడు చెప్పు ఒక్కసారి, ఎవరిదయ్యా ఇదంతా? దేవుడిది కాదు. దేవుని వల్ల నీకు అనుగ్రహింపబడింది దేహం, దేవుడిచ్చిన దేహం, దేవుని చేతి నిర్మాణం, ఆయన కష్టం. తల్లి గర్భములో 9 నెలలు ఆయన చేతులు కష్టపడితే నీకు ఈ అవయవాలు వచ్చాయి, నీకు ఈ దేహం వచ్చింది. అందుకే అంటున్నాడు పౌలు గారు ఈ మాట, మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది, మీది కాదు. ఈ దేహం మీది కాదు. చాలామంది ఎప్పుడు చాలా తప్పుగా మాట్లాడేటువంటి ఒక మాట, అది విన్నప్పుడు చాలా కోపం వస్తుంటుంది. నా దేహం నా ఇష్టం అండి అంటుంటారు. నా శరీరం నా ఇష్టం, దీన్ని నేను ఎలానైనా వాడుకుంటాను, దీన్ని ఏమైనా చేస్తాను. అవునా? నీదా? ఈ దేహం నీదా? ఈ శరీరం నీదా? ఈ దేహం నీదైతే ఏం పెట్టి చేసుకున్నావు? ఎలా వచ్చిందో ఒకసారి చెప్పు. నీకు ఈ దేహం, ఈ శరీరం నాది అంటున్న ప్రతి ఒక్కరిని సూటిగా నేను అడుగుతున్న ప్రశ్న, ఈ దేహం నాదండి, ఈ శరీరం నాదండి, నా దేహం నా ఇష్టం అని మాట్లాడుతున్న వారిని సూటిగా అడుగుతున్న ప్రశ్న, ఈ దేహం నీకు ఎలా వచ్చిందో చెప్పు. ఈ శరీరం నీది ఎలా అయిందో చెప్పు. ఏం పెట్టి చేసుకున్నావు? కన్ను పోతే మరో కన్ను చేసుకోగలవా? కాలు పోతే మరో కాలు తెచ్చి పెట్టుకోగలవా? చేయి పోతే మరో చేయి నీకు దొరుకుతుందా? నాది అని మాట్లాడుతున్నావే, ఏం చేసుకోవాలనే? నీది కాదు ఇది. చాలామంది నా దేహం నాకు ఇష్టం వచ్చినట్టుగా బతికేస్తానండి అని మాట్లాడుతుంటారు. ఆహా, నీకు ఇష్టమైనట్టుగా బ్రతకటానికి ఇది నీది కాదు. పోనీ అమ్మ నాన్న ఇచ్చింది అంతకన్నా కాదు. అడుగు, అమ్మా నువ్వేమైనా చేసావా నా కోసం? ఏమి చేయలేదురా. ఏం చేసిందమ్మా? అమ్మ ఏమి చేయలేదు. అమ్మ కష్టపడితే వచ్చింది కాదు, నాన్న కష్టపడితే వచ్చింది కాదు. దేవుని కష్టం, దేవుని శ్రమ, ఆయన 9 నెలల నిర్మాణం. ఈ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడిన దేహం. ఎందుకు పాడు చేసుకుంటున్నారు కదా? ఏమన్నా పాడు చేసుకుంటున్నారు? కండ్లు పాడు చేసుకుంటున్నారు, చెవులు పాడు చేసుకుంటున్నారు. కండ్లు చూసి 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 ఏం చూస్తున్నారు? ఒకప్పుడు టీవీలు, ఇప్పుడే మొబైళ్ళు, సెల్ ఫోన్లు. ఒకప్పుడు టీవీలు చూసి పాడు చేసుకున్న కండ్లు ఈరోజు టీవీ అన్న కాస్త నయం దూరంగా ఉండేది, ఇప్పుడు ఇది మరీ దగ్గరకు వచ్చేసింది. దూరంగా ఉండి చూస్తే కండ్లు పోతాయి అనుకుంటే తీరా అది కాస్త స్క్రీన్ కాస్త ఇప్పుడు ఎంత దగ్గరకు వచ్చేసిందో మీకు తెలియంది కాదు. కండ్లు చూసి 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 పాడైపోతున్నాయి. ఈ చెవుల్లో ఇయర్ ఫోన్లు దూర్చేస్తుంటారు లోపల. విని 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 ఏమండి విని 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 ఇవి పాడైపోతున్నాయి. ఇక ఊరిలో సిగరెట్ తాగి పాడు చేసుకునే వాళ్ళు ఒకళ్ళు, గొంతులు లోపల అవయవాలు. మందు తాగి పాడు చేసుకునేవాడు ఒకడు. ఏమనంటే నా ఇష్టం రా అంటాడు. నీ ఇష్టమా? నీదా ఈ నోరు? నీదా ఈ గొంతు? లోపల ఉన్నటువంటి లివర్ నీదా? అది లోపల ఉన్నటువంటి డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణ వ్యవస్థ నీదా? లోపల ఉన్నటువంటి నర్వ్ సిస్టమ్ అది నీదా? నీకు తెలియదా వాటి విలువ? వాటి విలువ తెలియదు నీకు.
ఎలా పాడు చేసుకుంటున్నారండి ఈ దేహాన్ని? ఎందుకు ఇలా పాడైపోయారు? ఎందుకు ఇలా పాడు చేసుకుంటున్నారు? దేవుని కష్టం, దేవుని నిర్మాణం. ఎందుకయ్యా నువ్వు ఇంత కష్టపడ్డావు దేవుడా? ఎందుకయ్యా నువ్వు ఇంత శ్రమ పడ్డావు? ఎందుకయ్యా తల్లి గర్భంలో నీ చేతులతో ఎందుకయ్యా ఇంత చక్కగా నిర్మించుకున్నావంటే ఆయన చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఈ దేహం నాకు ఉపయోగంగా ఉండాలి. ఈ దేహం నాకు ఆలయముగా ఉండాలి. నేను ఉండాలి అని నేను కట్టుకున్నదిరా ఈ దేహం. ఈ దేహం నేను ఉండటానికి నేను నిర్మించుకున్న ఒక ఆలయం ఇది. నీవు నా కోసం కడుతున్నావే బయట ఆలయమని, దేవాలయమని. అందులో నేనుండను. అవి నేనుండే ఆలయాలు కావవి. ఒకానొక సమయంలో భూమి మీద అత్యంత ధనవంతుడైనటువంటి సొలొమోను కట్టిన అతిపెద్ద దేవాలయం బంగారు దేవాలయం. ఆయనంత ధనవంతుడు ఆయనకు ముందు ఆయన తర్వాత ఎవడూ లేడు. ఆయనంత జ్ఞానవంతుడు ఆయనకు ముందు ఆయన తర్వాత ఎవడూ లేడు. యేసుప్రభుని పక్కన పెడితే ఆయనకు ముందు ఆయన తర్వాత ఆయనంత జ్ఞానవంతుడు ఆయన ధనవంతుడు ఎవ్వరూ లేరు. ఆయన కట్టిన ఒక అతిపెద్ద దేవాలయం, కంప్లీట్ బంగారం. అది బంగారు దేవాలయం. ఇంత కష్టపడి ఇంత గొప్పగా ఇంత అద్భుతంగా ఇంత పెద్దదైన ఈ బంగారు దేవాలయం ఎవరికయ్యా కడుతున్నావు అని అంటే సొలొమోను అడిగితే దేవుని కోసం. పోనీ దేవుని అడిగితే, దేవా నీకోసం సొలొమోను గారు ఇంత పెద్ద దేవాలయం కట్టాడు, ఇంత గొప్పదైనటువంటి మందిరాన్ని నీ కోసం కట్టాడు, నువ్వు అందులో ఉంటావా అని ఆయన అడిగితే ఆయన అంటున్నాడు, నేను అందులో ఉండను. అదేంటయ్యా? జ్ఞానవంతుడు, ధనవంతుడు, మహామేధావి, అలాని గొప్పగా కడుతున్నాడు మందిరం, బంగారంతో కడుతున్నాడు, ఇందులో నువ్వు ఉండవా? బంగారముతో కట్టిన వజ్ర వైడూర్యాలతో కట్టిన మనుషులు చేతులతో కట్టుకున్నటువంటి ఆలయాలలో నేను ఉండను. మరి ఎక్కడుంటావు? నేను నా చేతులతో కట్టుకున్న ఆలయములో ఉంటాను. మీరు మీ చేతులతో ఆలయం కట్టుకున్నారా? అవును, కట్టుకుంటున్నాను. ఏది ఆలయం? మీరేరా. మీ దేహం, మీ శరీరం. అంటే శరీరం అనే దేహం అనే ఈ ఆలయం, ఇది దేవుడు ఉండే ఆలయమా? దేవుడు ఉండేదైతే దేవుడు కట్టుకోవాలి కదా. అందుకే దేవుడే కడుతున్నాడు. 800 కోట్ల మనుషులు ఈ భూమి మీద ఉన్నారంటే 800 కోట్ల ఆలయాలు. ఇక్కడ కూర్చున్న మీరు 100 మందిగా ఉన్నారు అనంటే 100 ఆలయాలు ఇక్కడ ఎదురుగా దేవుని ఆలయాలుగా ఉండాలి అని దేవుడు అనుకున్నాడు. అందుకే తల్లి గర్భంలో దేవుడే స్వయంగా వచ్చి ఆయన హస్తాలతో ఆయన నిర్మించుకున్నాడు. ఆయన అంటే ఈ దేహం ఆయనకు ఆలయమా ఇది? అవును, ఆయన ఆలయముగా ఉండాలి అని ఆయనే స్వయంగా కట్టుకున్న నిర్మించుకున్న దేవాలయం నీ దేహం. అదే చెబుతున్నాడు ఇప్పుడు ఇక్కడ. మళ్ళా చదువుదాం ఆ మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19లో నీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మర్చిపోయారా? మీ దేహం దేవుని ఆలయం అనే సంగతి మర్చిపోయారా? అవును, మరచిపోయారు. మరచిపోవడానికి కారణం మీరు ఆయన ఆలయం అన్న సంగతి మీరు మర్చిపోయి మీరు ఆయనకు ఆలయాలను కట్టే పనిలో ఉండిపోయారా? మీరే ఆలయం అన్న సంగతి మీరు మర్చిపోయారు. మీరే దేవునికి ఆలయముగా ఉండాలన్న సంగతిని మీరు మరచిపోయి మీరు ఆలయాలను కట్టి ఆయనను ఆలయాలలో పెట్టే పనిలో మీరున్నారా? ఆయన అంటున్నాడు, అందులో నేనెందుకుంటాను? నాకు కావలసింది సిమెంట్తో కట్టింది కాదు, నాకు కావలసింది స్టీల్తో కట్టింది కాదు, నాకు కావలసింది మీరు మీ చేతులతో కట్టింది కాదు. నేను నా చేతులతో కట్టుకున్న మీరు నాకు ఆలయముగా ఉండాలి.
ఉండగలరా? ఉండాలి. అందుకే నేను కట్టుకున్నాను, మరలా నేను కట్టుకున్నటువంటి ఆలయాన్ని మరలా నేను కొనుక్కునే పరిస్థితి వచ్చి, నేనే కట్టుకొని మరలా నేనే కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందా? అవును. ఎంత ఎంత దురదృష్టకరం, ఎంత దౌర్భాగ్యకరం చూడండి మనిషి పరిస్థితి. దేవుడు కట్టుకున్నాడు, దేవుడు కట్టుకొని మరలా తిరిగి ఆయనే మనలను కొనుక్కునే పరిస్థితి. అందుకే కిందికి వెళ్ళేసరికి చూడండి ఏమంటున్నాడో, మీ దేహం మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మరలా మీరు కొనబడిన వారు, మీరు కొనబడిన వారు, మీరు కొనబడిన వారు. ఏమిచ్చి కొన్నావు? ప్రాణమిచ్చి కొన్నాడు ఆయన. మరలా ఏంటండి, నిర్మాణకుడు ఆయనే, ఆయనే కట్టి ఆయనే మరల ప్రాణం పెట్టి కొనుక్కునే పరిస్థితి. ఎందుకయ్యా మరలా కొనుక్కున్నావు అని అంటే, కనీసం ఇప్పుడైనా మీ దేహముతో మీరు నన్ను మహిమపరుస్తారు అని, ఇప్పుడైనా కనీసం మీ దేహములో నాకు చోటిస్తారు అని, ఇప్పుడైనా మీ దేహములో నన్ను ఆహ్వానిస్తారేమోనని. ఇదే విషయాన్ని మరలా పౌలు గారు 2వ పత్రికలో మాట్లాడుతున్నప్పుడు చాలా తేటగా మాట్లాడతాడు. అక్కడ ఇంకా కొంచెం ఒకసారి 2వ పత్రిక సేమ్ మరలా 6వ అధ్యాయం, అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ప్రియులారా, మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఎవరమట మనం? దేవుని ఆలయం. మనమే జీవము కలిగిన దేవుని ఆలయం. మనమే జీవము కలిగిన దేవుని ఆలయం. మనము ఆలయం. మనము జీవము కలిగిన ఆలయాలం. మనం కట్టినవి జీవము లేనివి. మనం కట్టామే, నువ్వు 1 కోటి రూపాయలు పెట్టి కట్టు, జీవం లేదు అందులో. నువ్వు 2 కోట్లు పెట్టి కట్టు, జీవము లేదు. 10 కోట్లు పెట్టి కట్టు, 20 కోట్లు పెట్టి కట్టు, అందులో ఏముండదు. సిమెంటులో ఎక్కడా, ఇటుకలో ఎక్కడా, ఇసుకలో ఎక్కడా, కంకరలో ఎక్కడా, అక్కడెక్కడుందయ్యా జీవం? జీవము కలిగిన ఆలయం మనం. జీవము కలిగిన ఆలయాలైన మానవ దేహాలు దేవుడు నివసించే చోటుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటే, ఏ జీవము కలిగిన ఆలయాలు దేవునికి నివాస స్థలాలుగా ఉండాలని దేవుడు ఆశపడ్డాడో, మరలా జీవము కలిగిన దేవుని ఆలయాలు దేవునికి ఆలయాలుగా లేకుండా ఈరోజు అవి అపవాదికి నిలయాలుగా, అపవాది ఆ మానవ దేహాలలో వాడు సింహాసనం వేసుకొని వాడు కూర్చున్నటువంటి ఒక భయంకరమైన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. నిజంగా చెప్పండి, మీ దేహం దేవునికి ఆలయంగానే ఉందంటారా? నిజంగా దేవునికి ఆలయముగా అంటే మీ దేహంలో నిజంగా దేవుడే ఉన్నాడా? లేదా దేవుని స్థానములో వాడు అపవాది సింహాసనం వేసుకొని కూర్చున్నాడా? ఎవరు సింహాసనం అని అంటే అధికారం. ఎవరి అధికారంలో ఉన్నారు మీరు? ఎవరి ప్రభుత్వంలో ఉన్నారు మీరు? ఎవరు రూలింగ్లో ఉన్నారు? ఎవరు ఏలుతున్నారు ఈరోజు భారతదేశాన్ని మోడీ గారు ఏలుతున్నారు. ఆయన ఏమంటే వారు చేసిన చట్టాలు, వారు చేసిన శాసనాలే దేశంలో అంతటా అప్లై అవుతాయి. అలానే ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏలుతున్నారు అంటున్నాం. అవును, ఆయన ఏలిక, అందరూ లోబడవలసిందే. ఒక్కసారి మిమ్మల్ని ఎవరు ఏలుతున్నారు? ఎవరు వెళతారు? మీలోనున్నది ఎవరు? దేవుడా, దయ్యమా? మీలోన ఎవరికి వేశారు కుర్చీ? దేవునికి వేశారా, దయ్యానికి వేశారా? నిజంగా దేవుడు కూర్చున్నాడా మీ దేహం అనేటువంటి ఆలయములో? లేదా దేహం అనే ఆ దేవుని ఆలయములో దేవుడు కాక దయ్యానికి కుర్చీ వేసి కూర్చోబెట్టారా? ఎవరున్నారు? ఎవరు కూర్చున్నారు?
ఎవరు ఏలుతున్నారు? ఎవరు ఏలుతున్నారు అనేది ఒక్కసారి మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోండి, స్వపరీక్ష చేసుకోండి. మీకు తెలుసు, ఒకవేళ నిజంగా మీ హృదయం, మీ దేహం దేవుడు ఆలయముగా ఒకవేళ ఉంటే, నిజంగా దేవుడే కూర్చుంటే, అన్నీ దేవుడి మాటలు, దేవుడి శాసనాలే అమలు చేసేవారుగా ఉంటారు. లేదు అనంటే లోనవాడు కూర్చుంటే అన్నీ అపవాది సంబంధమైన ఆలోచనలు, అపవాది సంబంధమైన మాటలు, అపవాది సంబంధమైన చూపులు, చేతలు, నడత, బ్రతుకు అంతా ఎందుకు? లోన కూర్చుంది వాడు గనుక. ఒకసారి ఆ పౌలు తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక చదువుకున్న లేఖన భాగం, ఒకసారి అక్కడికి వెళ్దాం. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. పౌలు గారు తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, ఏది దేవుడు అని అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు అంటే ఎవడు? అపవాది, సాతాను. వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. దేవుని ఆలయములో కూర్చుండును. వాడు ఎక్కడ కూర్చుంటాడు? దేవుని ఆలయములో. అంటే ఎక్కడా? మీ హృదయాలలో. మీ హృదయాలలో కూర్చుంటాడు వాడు. నిజంగా దేవుడు ఎవడు? దేవుడు లేడా? వాడే కూర్చున్నాడా? అవును, వాడే కూర్చున్నాడు. వాడు కూర్చున్నాడు. హృదయములో ఉండవలసిన దేవుడు బయట, హృదయానికి బయట నిలబడి తలుపు తడుతున్నాడు. హృదయములో కూర్చోవలసిన దేవుడు ఆయన హృదయానికి బయట ఉన్నాడు, బయట నిలబడి ఉన్నాడు. బయట నిలబడినటువంటి ఆయన తలుపు తడుతున్నాడు. బయట ఉండవలసిన అపవాది హృదయం లోపల సింహాసనం వేసుకొని వాడు కూర్చుండిపోయాడు. నిజంగా దేవుడు లేడా హృదయంలో? లేడండి. ఆయన ఎక్కడున్నాడండి? బయటండి. బయట ఉన్నాడు కనుక తలుపు తడుతున్నాడండి. అదే ప్రకటన గ్రంథం అండి, 3వ అధ్యాయం. మీకు అందరికీ బాగా తెలిసిన మాట. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో నేను తలుపు నొద్ద, దేవుడు చెప్తున్నాడు, నేను తలుపు నొద్ద. ఏ తలుపు? మీ ఇంటి తలుపు కాదు, మీ ఇంటి తలుపు కాదు, మీ గేటు కాదు, మీ బెడ్రూమ్ తలుపో, మీ మెయిన్ డోర్ తలుపో, మీ గేటు అనుకోకండి. అది మీ హృదయం అనే తలుపు కోసం మాట్లాడుతున్నాడు ఆయన. నేను మీ హృదయం అనే తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎందుకు తడుతున్నాడు ఆయన? కట్టుకున్నవాడు ఆయన, నిర్మించుకున్నవాడు ఆయన. కట్టిన, నిర్మించుకున్న, సృష్టించుకున్న ఆయన బయట ఉండటం ఏంటి? కట్టని, నిర్మించని, సృష్టించని అపవాది లోనుండటం ఏంటండి? దేవుడు కట్టుకున్న ఈ దేహం అనే ఆయన ఆలయాన్ని అపవాది ఆక్రమించేసుకున్నాడా? వాడు స్వాధీనం చేసుకున్నాడా? వాడు కబ్జా చేశాడా? ఈరోజు సమాజాన్ని చూడండి. పిల్లలు మొదలుకొని యువత, స్త్రీ, పురుష, ఏమండి, చిన్న పెద్ద, ధనిక పేద తేడా లేకుండా మనుషులందరినీ వాడు హస్తగతం చేసుకున్నాడు. అందుకే కదా పిల్లలు బాగున్నారా? లేదు. యువత బాగుందా? అస్సలు. అలాంటి స్త్రీ పురుషులు బాగున్నారా? అసలు బాగోలేదు. ఈరోజు సమాజం బాగుందంటే ఏం బాగుందని చెప్తామండి? ఈరోజు ఏం బాగుంది? ఎంత క్రూరంగా మారిపోతుందో సమాజం, ఎంత క్రూరులుగా మారిపోతున్నారండి. ఇప్పుడే ఒక న్యూస్ విన్నారండి, ఎంత క్రూరత్వం. హైదరాబాదులో ఒక వ్యక్తి తన భార్యను చంపాడు. ఏముందండి చంపడం? ఏమండి కామన్ అండి, చంపడానికి పెద్ద విషయం అండి అది. మా ఊర్లో బోల్డంత మంది చంపుకున్నారండి, మా జిల్లాలో బోల్డంత మంది చంపేశారండి అని మీరు అంటారేమో. చంపడమే భయంకరం అయితే భార్యను చంపటం తప్పు కదండి. నేను నమ్మింది, నీ వెనకొచ్చింది, నీతో కాపురం చేసింది, నీకు పిల్లల కన్నది, నీ వంశం నిలబెట్టింది, నువ్వే అంటావే? నిన్ను నమ్మి నీ కొరకు తన పుట్టినింటిని, తన ఊరిని, తోడబుట్టిన వారిని, బంధువులను
అన్నీ విడిచిపెట్టి నీ వెనక నడిచి నీతో వచ్చి నీతో కలిసి ఉంటున్న నీ భార్యను బైబిల్ అయితే నిష్ఠూర పెట్టొద్దు అని చెప్పిందండి. కేవలం నీ భార్యను కఠినంగా మాట్లాడడానికే పర్మిషన్ ఇవ్వలేదు. నీ భార్య నిష్ఠూర పెట్టొద్దు అని చెప్పింది బైబిలు. అంటే నీ భార్యతో నువ్వు ర్యాష్గా మాట్లాడకు, కఠినంగా మాట్లాడకు. ఎందుకు? సున్నితమైనటువంటి మనసయ్యా ఆవిడది, బలహీనమైనటువంటి వ్యక్తి మనసయ్యా ఆవిడది, అందుకే అలా మాట్లాడదు. అంటే కఠినంగా మాట్లాడడానికే ఒప్పుకోలేదంటే, నువ్వు దూషిస్తే, కఠినంగా మాట్లాడితే, చేయి చేసుకుంటే, రక్తం కారటట్టు కొడితే, చంపితే ఎంత నేరం అది బైబిల్ దృష్టిలో, దేవుడి దృష్టిలో. వాడు చంపేశాడు, చంపేసి అంతటితో ఆగిపోలేదండి. చంపిన తర్వాత భార్యను ముక్కలుగా చేసేసి కుక్కర్లో వేసి ఉడికించేశాడట. ఇప్పుడే లేటెస్ట్ అందిన సమాచారం అనమాట అది. అందుకే చెప్తున్నాను, కరెంట్ న్యూస్ కదా అని, బ్రేకింగ్ న్యూస్ కదా అని. కుక్కర్లో బాగా ఉడికించేసి తీసుకెళ్ళి ఎక్కడో హైదరాబాద్ శివార్లో పడేశాడట. ఎట్లా మనసు ఒప్పుకుంటుందండి? ఎంత క్రూరత్వం కాకపోతే చూడండి, ఈరోజు మనుషులు ఇంత కరుడుగట్టిన క్రూరులుగా మారిపోతున్నటువంటి సమాజం. ఎవడున్నాడు? దేవుడా? ఎవడున్నాడు? అపవాది, సాతాను, దయ్యం వాడి లోపల కూర్చుంది. వాడు కూర్చున్నాడు. వాడు ఒక్కసారి మీ హృదయాలను కూడా చూడండి. ఈ చేతులతో నీ భార్యను చంపడానికి ఈ చేతులను ఇచ్చాడు దేవుడు. ఈ చేతులను ఇచ్చిన దేవుడు నీ భార్యను కొట్టడానికి ఇచ్చాడా? చంపడానికి ఇచ్చాడా? ముక్కలు చేయడానికి ఇచ్చాడా? ఎందుకు ఇచ్చాడు? ఈ కళ్ళు ఎందుకు ఇచ్చాడు? మోహపు చూపుకి ఇచ్చాడా? ఈ పాదాలు ఎందుకు ఇచ్చాడు? పాపానికి పరిగెత్తడానికి ఇచ్చాడా? ఈ నోరు ఎందుకు ఇచ్చాడు? అబద్ధాలు చెప్పటానికా, మోసం చేయటానికా దేవుడు ఈ నోరుని ఇచ్చాడు? ఈ నోటిని ఇచ్చాడు దేవుడు? కాదే. ఈ దేహంలో ఈ అవయవాన్ని దుర్నీతి సాధనాలుగా మీరు ఉపయోగించొద్దు. 6:13 చెప్తాడు, దుర్నీతి సాధనాలుగా వద్దు, నీతి సాధనాలుగా ఇది అవయవాలను మీరు వాడాలి. ఎప్పుడు వాడతారు? లోన దేవుడు ఉన్నప్పుడు నీతికి ఉపయోగపడతాయి ఇది అవయవాలు. దేవుడు లేనప్పుడు అవినీతికి ఉపయోగపడుతుంటాయి, అక్రమాలకు పరుగులు పెడుతుంటాయి అవయవాలు. అక్కడే మీకు అర్థం కావాలి, మీ లోన కూర్చుంది దేవుడా దయ్యమా? దేవుడు కూర్చుంటే ఈ దేహములోని అవయవాలు నీతికి పరుగులు పెడతాయి. దేవుడు లేక దయ్యము ఈ దేహములో కూర్చుంటే నీతికి బదులుగా దేనికి పరుగులు పెడుతుంటాయి? అన్యాయం చేయటానికి, అవినీతి కార్యక్రమాలకు, అక్రమాలకు ఈ అవయవాలు పరుగులు పెడుతూ ఉంటాయి. ఎప్పుడు లోన వాడున్నప్పుడు నిజంగా వాడే ఉన్నాడు. ఎందుకంటే దేవుడు బయట ఉన్నాడు. దేవుడు బయట ఉన్నాడు. మీకేం తెలుసని అంటారా? అదే కదా మనం చదువుకుంటున్న 3:20లో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను తలుపు తడుతున్నాడు అంటే బయట ఉన్నాడండి. ఎవరైనా కానీ డోర్ ఎవరు కొడతారండి? బయట ఉన్నవాడు డోరు కొడతాడు, లోనున్నవాడు డోరు తీయాలి. అదే కదా. మరి దేవుడు తలుపు తడుతున్నాడంటే హృదయానికి బయట ఉన్నాడు ఆయన. మరి ఆయన బయట ఉన్నాడు, లోపల ఎవరున్నారు? ఆయన లేడు, దేవుడు లేడు, దయ్యం. ఎందుకు? వాడు ఎదిరించుచు తన్ను తానే దేవుడిగా కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. వాడేమో కూర్చున్నాడు, కట్టుకున్న ఆయనేమో బయట నిలుచున్నాడు. ఏమైనా న్యాయమా? ఏమైనా ఇందులో న్యాయం ఏమైనా కనబడుతుందా? కట్టుకున్న ఇల్లు కష్టపడి కట్టుకున్న మీరేమో బయట ఉంటే, మరెవడో ఆక్రమించుకున్నవాడు లోపల దర్జాగా కూర్చుంటే మీకు ఏమనిపించదా? మా కష్టం అండి ఇల్లు, మా కళ అండి ఇది, మా కళ, మా కష్టం, మా చెమటకు, మా రక్తానికి ప్రతిరూపమైన ఇంటిని ఎవరో ఆక్రమించేసుకొని, ఎవరో ఆ ఇంట్లో ఉంటే మేమేంటండి చెట్టు కింద, మేమేంటండి అద్దింట్లో? నిద్ర పడుతుందా మీకు? అప్పుడు ఈ దేహం దేవుడి కష్టం, ఈ దేహం దేవుడి నిర్మాణం, ఈ దేహం దేవుని సృష్టి, దేవుని నిర్మాణం, దేవుడి కష్టమైన ఈ దేహంలో
కట్టుకున్న ఆయన బయట ఉండిపోయాడు. సంబంధం లేని అపవాది సాతాను వాడు లోన కూర్చుంటే దేవుడికి ఎలా అనిపించాలి? అందుకే ఆయన తలుపు తడుతున్నాడు. తీస్తారా? ఎవడైనను నా స్వరము విని తలుపు తీస్తే నేను వస్తాను, తలుపు తీస్తే వస్తాను. మీ హృదయంలోకి రావడానికని సిద్ధంగా ఉన్నాడు. నిజంగా ఆయన ఉంటే ఎలా ఉంటాము మనం? ఆయన లేకుంటే ఎలా ఉంటాము? నిజంగా ఏ దేవుని ఆలయం సింహాసనంగా దయ్యానికి సింహాసనం అయింది, ఏ ఆలయం దేవాలయముగా ఉందో ఒక్కసారి ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. పౌలు గురించి మీకు తెలుసు. ఆయన ప్రభువుని నమ్మలేదు. ఆయన ప్రభువును నమ్మక ముందు ఆయన ఈ దేహంతోనే ఉన్నాడు. కానీ ఈ దేహం దేవుని ఆలయముగా లేదు అప్పటికది. అది ఎవరికి ఆలయముగా ఉందో తెలుసా? దయ్యానికి ఆలయముగా, దయ్యపు సింహాసనానికి ఆ ఆలయముగా ఉందండి పౌలు గారి దేహం. అందుకే ఆయన తిమోతి పత్రికలో మాట్లాడుతున్నప్పుడు, 2వ పత్రిక 1వ అధ్యాయంలో 15-16 వచనాలలో మాట్లాడుతున్నప్పుడు అంటాడు, నేను దూషకుడను అంటాడు. అంటే ఈ నోటి నుంచి దూషణ మాటలు. ఆ రోజు చూడండి, ప్రభు నమ్మిన వారిని, ప్రార్థన చేసేవారిని, ప్రభువుని గురించి ప్రకటిస్తున్న వారి పట్ల ఎలాంటి భయంకరమైన దూషణ మాటలు మాట్లాడాడు పౌలు. ఎందుకయ్యా పౌలు ఇలా మాట్లాడుతున్నావు అంటే, అప్పటికి ఆయన దేహం దేవునికి ఆలయముగా లేదు. మరి ఎవరున్నారో ఆ దేహంలో? సాతాను సింహాసనం వేసుకొని కూర్చున్నాడు పౌలు గారి దేహంలో. అందుకే నేను అప్పుడు ఎలా ఉన్నాను? దూషకుడుగా ఉన్నాను, హింసకుడుగా ఉన్నాను, హానికరుడుగా ఉన్నాను. ఒక్కసారి మీ నోట దూషణ మాటలు, మీరు హింసకులుగా ఎదుటివారిని హింసించేవారుగా ఉన్నారు, ఎదుటివారికి హాని చేసేవారుగా ఉన్నారు, ఎదుటివారికి హాని చేసేవారుగా, ఎదుటివారిని హింసించేవారుగా, ఎదుటివారిని గాయపరిచే, బాధ పెట్టే మాటలు మాట్లాడుతున్న వారుగా మీరు ఉన్నారు అనంటే మీ దేహాలు దేవుని ఆలయాలు కాదు. ఎవరికి సింహాసనంగా ఉందన్నమాట? అపవాది సింహాసనముగా ఉంది మీ దేహం. ఒక్కసారి పౌలు గారు మారారు, బాప్తిస్మం పొందారు. బాప్తిస్మం పొందిన తర్వాత పరిస్థితి మీరు చూడండి. దూషణ లేదండి, దూషింపబడ్డాడు ఆయన. ఆయన ఎవరిని హింసించలేదు, ఆయన హింసింపబడ్డాడు. ఆయన ఎవరికి హాని చేయలేదు, ఆయనకే హాని కలిగింది. ఏంటండి ఎంత మార్పు చూసారా? అంటే కారణం, అది వరకు ఆయన ఆలయం, దేవుని ఆలయముగా ఉండవలసిన ఆ దేహం సాతాను సింహాసనముగా ఉంది కనుకనే దూషణ, హింస, హానికరుడుగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని ఆలయముగా మారిపోయిందో, దేవుని కొరకు దూషించబడ్డాడు, దేవుని కొరకు హింసించబడ్డాడు, శ్రమ పెట్టబడ్డారు, చెరసాల, దెబ్బలు, అబ్బబ్బబ్బబ్బ, ఇన్ని బాధలు. ఇవన్నీ ఎందుకు అంటే దేవుని కొరకు, ఇవన్నీ ఎందుకు అంటే సువార్త కొరకు, ఇవన్నీ ఎందుకు అంటే రాజ్య వ్యాప్తి కొరకు, ఇవన్నీ ఎందుకు అనంటే ఎలానైనా ఒక వ్యక్తిని దేవుని యొద్దకు నడిపించడం కొరకు. ఇది అపోస్తులుడైన పౌలు గారి జీవితం. ఆయన జీవితాన్ని చూస్తున్నప్పుడు, ఆయన జీవితానికి చదువుతున్నప్పుడు మనకేమనిపించాలి? నీకేమనిపిస్తుంది? ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఇది దేవుని ఆలయం. దేవునికి ఆలయముగా ఉంటే దైవ సంబంధమైన ఆలోచనలు, దైవ సంబంధమైన తలంపులు, దైవ సంబంధమైన కార్యక్రమాలకి ఈ దేహం ఉపయోగపడుతుంది. ఈరోజు మీరు వచ్చారు, ఈ చలిలో, ఈ మంచులో కూర్చున్నారు, వింటున్నారు. ఎందరికో తెలుసు విషయం, కానీ అందరు ఎందుకు రాలేకపోయారు? అమ్మో, ఈ చలిలో వెళ్ళిపోతే ఎలా, ఈ మంచుకు తడిసిపోతే ఎలా? దేహాన్ని కాపాడుకుంటున్నారు. మరి మీరు ఎన్నో రోజులు మనవి, కానీ దేవుడు కొరకు వెళ్ళి, ఆయన కొరకు కూర్చుని, ఆయన మాటలు విని అవకాశం మన దగ్గరకు వచ్చినప్పుడు దీన్ని ఎందుకు పోగొట్టుకోవాలి అని మీరు వచ్చారు. చూసారా? ఇది దేవుని మనస్సు. దేవుడు మీలో ఉంటే మీ ఆలోచనలు వేరుగా ఉంటాయి. దేవుడు మీలో లేకపోతే మీ ఆలోచనలు మరో విధంగా ఉంటాయి. ఈ కార్యక్రమం చూసారా? పాప కొద్దిమంది అడిగారు, ఎంతమంది? చాలా కొద్దిమందిగా ఉన్నాం. కొద్దిమందిగా ఉండి కూడా ఇంత చక్కగా ఏర్పాట్లు చేశారు, ఇంత గొప్పగా చేస్తున్నారు.
దీని కొరకు ఎన్నో రోజులుగా వాళ్ళు ఆలోచించారు, ఎంతో ధనాన్ని ఖర్చు పెడుతున్నారు. ఎందుకు? దేవుని ఆలయం. దేవుడు ఉంటే ఈ విధంగా ఉంటుంది ఆలోచనలు. దేవుడు ఉంటే దేవుని కొరకు కష్టపడాలి. దేవుడు ఉంటే దేవుని మనసు ఉంటుంది మనకు. దేవుడు మనలో లేకపోతే, సాతాను మనలో ఉంటే ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఎక్కడికి వెళ్ళిపోతాం, ఎలా సుఖపడదాం, ఎలా సంతోషపడదాం, ఎలా మోసం చేద్దాం, ఎవరిని ఎలా మాయ చేద్దాం, ఈ ఆలోచనలు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు మీరు దేవునికి ఆలయముగా ఉన్నారా, లేదా దేవునికి ఆలయముగా ఉండవలసిన మీ దేహములో అపవాదికి సింహాసనం వేసి కూర్చోబెట్టారా? నిర్ణయం మీకు విడిచిపెడతాను. మీరే ఆలోచించుకోండి. ఒకవేళ మీరు దేహంలో దేవునికి చోటివ్వక దయ్యానికి చోటిస్తే చాలా ప్రమాదం. ఎంత ప్రమాదం! మీరు మొదటి ప్రసంగంలో విన్నారు, చూసారా? మీరా అపవాదికి నీ వాడి దూతలకును సిద్ధపరచబడిన ఆ నిత్యాగ్ని దండలలోనికి పొండి. ఎడమవైపున ఉన్న వారిని చూచి యేసు ప్రభు ఇచ్చిన జడ్జిమెంట్, కుడివైపున ఉన్న వారిని చూచి ఆశీర్వదింపబడిన వారలారా అన్నాడు. ఎడమవైపున ఉన్నవారు ఎవరు? సాతానుకు సింహాసనం వేసిన వారు. వాళ్ళంతా అంటే వాడికి లోబడిన వారు, వాడి ఆలోచనలు నెరవేర్చిన వారు. అందుకే వాడి అనుచరులకు ఏర్పాటు చేసిన నిత్యాగ్ని దండల్లోనికి పొండి అన్నాడు. ప్రియులారా, వద్దు. మీరు అనుకోకండి అవన్నీ కట్టుకథలు. మీరు అనుకోకండి నరకం ఏంటో, పరలోకం ఏంటో, నిజ శిక్షలు ఏంటో అవన్నీ ఉన్నాయా అని ఎప్పుడు పొరపాటున కూడా మీరు సందేహపడకండి. అవన్నీ నిజం. దేవుడు ఎంత నిజమో స్వర్గం నరకం కూడా అంతే నిజం. దేవుడు ఉన్నాడన్నది మీరు నమ్మినప్పుడు దేవుడు కలుగజేసిన స్వర్గ నరకాలు కూడా ఉన్నాయి. మరి ఆ దేవుని నమ్మిన మీరు స్వర్గానికి చేరుకోవాలనుకోవాలి తప్ప ఆ నరకానికి వెళ్ళిపోతారా? ఆ నరకానికి వెళ్ళేవారే అపవాదికి సింహాసనం వేసినవారు, అపవాదికి హృదయంలో చోటిచ్చిన వారు, వాడి ఆలోచనల ప్రకారంగా నడుచుకునేవారు. దేహం దేవుడిది, దేవుని కొరకు వాడండి. దేవుడు తడుతున్నాడు, తలుపు తీయండి, ఆయన లోపలికి వస్తాడు. ఆయన లోపలికి వస్తే మీ మాట, మీ చూపు, మీ ఆలోచన, మీ నడత అబ్బో ఎంత బాగుంటుందో. ఒక్కసారి ఆయనకు మీరు చోటిచ్చి చూస్తే మీకే అర్థమవుతుంది. ఆయనను అలానే బయట నిలవబెట్టి, సాతానును అలానే లోపల కూర్చోబెట్టి వాడు చెప్పిందల్లా చేస్తే ఎవరికండి మీరు నచ్చుతారు? ఛీ అంటారు, అసహించుకుంటారు. ఇక్కడ మనుషుల చేత అసహించబడటమే కాదు, దేవుడి చేత కూడా రేపొద్దున అసహ్యించబడిన వారుగా ఆరని అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. కనుక ఆలోచించి మీ హృదయాన్ని తెరవండి, దేవుణ్ణి ఆహ్వానించండి. మీ హృదయం దేవుడికి సింహాసనం వేసి ఆయన కూర్చోబెట్టి ఆయనకు లోబడుతూ ఆయన పాలనలోనికి రండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, ఈ మొదటి రోజు మొదటి సందేశంలో మీ విలువైన జ్ఞాన సంగతులు మీ పిల్లల ముందు పెట్టాను. దేహం మీది, మీరు నివసించటానికి మీరు కట్టుకున్నది ఆలయం ఇది. కానీ మీరు కట్టిన ఈ దేహం అనే ఆలయములో మీకే చోటు లేని పరిస్థితి ఈరోజు. మనుషుల్లో రోజు రోజుకి పెరుగుతున్న ఈ భయంకరమైన క్రూర స్వభావం, అది సాతాను స్వభావం. వాడు ఈరోజు ప్రతి మానవ దేహములో సింహాసనం వేసుకొని కూర్చుండిపోయాడు. వాడిని బయటికి లాగి ఆ సింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెట్టాలన్న ప్రయత్నమే ఏర్పాటు చేయబడిన ఈ సభలు. మొదటి రోజున మీకు మహిమకరంగా జరిగించారు. మిగిలిన 3 దినాలు కూడా నాయన మీకు మహిమకరంగా సభలు జరుగులాగున సహాయం చేయమని కోరుతూ క్రీస్తునామాని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికి తోడే నడిపించునుగాక. ఆమేన్.